నమస్తే ఎస్టీవీ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖశాంతులు సుభిక్షంతో జీవించాలని ఆకాంక్షిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ సర్కిల్ పరిధిలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం వరుణ జపం, వరుణ హోమం, వరుణ యాగం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి దేవనాథం ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద్ మరియు వారి బృందం వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. యాగంలో భాగంగా ప్రత్యేకంగా 108 పవిత్ర కలశాలను ప్రతిష్ఠించి వరుణ జపం, వరుణ హోమం, రుద్రాభిషేకాలు, కలశాభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు పూర్ణాహుతి నిర్వహించి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శుక్రవారం ఉదయం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన కోరికల మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గారి ఆదేశంలో నిమిత్తము దేశము సుభిక్షంగా ఉండాలని అన్ని దేవాలయాల్లో ఈరోజు వర్ణ హోమము, వర్ణ జపము, హోమము, శాస్త్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మన దేవాలయంలో కూడా భక్తుల సౌజన్యంతో, బ్రాహ్మణుల సౌజన్యంతో, పండితుల సౌజన్యంతో మనం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. కావున భక్తులు అందరికీ తెలియపరుస్తున్నాము. అందరం కూడా భక్తులకి ఏంటంటే మన దేశము, మన రాష్ట్రము, మన ప్రాంతము సుభిక్షంగా ఉండాలని, మన కోరికలతో పాటు అలా కూడా దేశ సంక్షేమం కొరకు మన సంఘము ఇవన్నీ బాగుండాలని కోరుకోవాలని అందరికీ మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. ఈ తెలంగాణ రాష్ట్ర అభీష్టం ఏంటంటే దేవాలయం ఈ సకాలంలో రెండు మాసములైనా వర్షాకాలం ప్రారంభమైన 2 మాసాలైనా వర్షాలు మనకు కావాల్సిన సమృద్ధిగా కురియలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అన్ని దేవాలయాల్లో స్వామివారి అనుగ్రహం కూడా ప్రకృతితో పాటు స్వామివారి అనుగ్రహం కూడా ఉండాలని, వర్షాలు పడితే ఆ వర్షాల ద్వారా వచ్చే ఇది మన రైతులకు వాళ్ళ పైరు పంటలు బాగా అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో వాళ్ళు ఆదేశించిన ప్రకారంగా మన దేవాదాయ శాఖ తరఫున ఈరోజు వరుణ హోమం, వరుణ జపం, శాస్త్ర ఘటాభిషేకం స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం బీరంగూడ గుట్ట, అమీన్పూర్ మా విలేజ్, సంగారెడ్డి జిల్లా. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం బీరంగూడలో అతి పురాతనమైనది. 4వ శతాబ్దం నాటికి చెందినది ఈ దేవాలయం. ఇచ్చట భృగు మహర్షి మరియు ఎందరో మహానుభావులు, సిద్ధులు, యోగులు, ఋషులు తపస్సు చెంది స్వామివారి అనుగ్రహం పొందిన మహా క్షేత్రము ఈ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రము. ఎంతో పవిత్రమైనది. ఈ దేవాలయంలో భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి అభిషేకంలో, నిత్య పూజల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారు. బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి ఈ యొక్క పురాతనమైన దేవస్థానంలో మరి ఈరోజు
మా యొక్క దేవాదాయ మినిస్టర్ గారు కొండా సురేఖ గారి, మరి యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనరు హనుమంతరావు గారి ఆదేశాల మేరకు, మరి యొక్క మా ఈవో దేవనాథం గారు, మా యొక్క కమిటీ పాలక వర్గము, మరి అర్చకులు, ప్రధాన అర్చకులు వారి ఆదేశం ఏమనగా మరి ఇక వర్షాలు మన తెలంగాణలో సమిష్టిగా పడాలి, మరి పాడి పంటలు సమిష్టిగా ఉండాలి అని చెప్పి మరి యొక్క తెలంగాణలో మరి వర్ణయాగం చేయాలంటని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని అనుగుణంగా మరి ఈరోజు 108 కలశాలతోటి మరి ఇక్కడ అమీన్పూర్ జిహెచ్ఎంసి పటాన్చెరు నియోజకవర్గం మొత్తంలోకెల్లా మరి పత్రికా విలేకరులకు కూడా మరి ఈ విషయం తెలియజేసి పెద్ద ఎత్తున భక్తులకు మరి ఈ విషయం తెలియజేసి వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ కలశాలను మరి 108 కలశాలతోటి మరి యొక్క 5 ప్రదక్షిణలు చేసి మరి స్వామివారికి మరి ఈరోజు అభిషేకం చేయడం జరిగింది. మరి ఈ యొక్క తెలంగాణలో సమిష్టిగా వర్షాలు పడాలంట అని చెప్పేసి మరి ప్రతి ఒక్కరు మా అర్చకులు మరి ఇక్కడ వచ్చిన భక్తులందరూ మరి ఆ దేవుని ప్రార్థించి మరి దానితో పాటు హోమము కూడా చేసి చండీ హోమం కూడా ఏర్పాటు చేసి మరి పూర్ణాహుతి కూడా చేసి మరి యొక్క దేవాలయంలో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క హోమం ద్వారా మరి యొక్క కలశాల ద్వారా మరి అభిషేకం ద్వారా మా చేసిన ఈ పుణ్యానికి మరి యొక్క పవిత్రతకు మరి రేపటి తెలంగాణలో మరి వర్షాలు సమిష్టిగా పడి మరి అన్ని విధాలుగా అందరికీ పాడి పంటలు కానీ మరి ప్రతి ఒక్కటికి భక్తులకు ప్రజలకు ఎల్లవేళలా మరి అందరూ మంచిగా ఉండాలంటని చెప్పి మా యొక్క దేవస్థానం తరపున తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.